ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మారిన రిజర్వేషన్ల ప్రక్రియతో నాయకులకు నిరాశ మిగిలిందా? బీసీ రిజర్వేషన్ ఎంత ప్రభావం చూపుతుంది? ఆశలు, ఆశావాహులు, అవకాశాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంగా మారిపోయిందా? రిజర్వేషన్లే రాజకీయ నేతల భవితవ్యాన్ని నిర్ణయిస్తున్న వేళ ఎవరు గెలుస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరి వ్యూహం పనిచేస్తుంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల రాజకీయంలో కీలక మలుపు తిరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రిజర్వేషన్లు రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. మేయర్, చైర్మన్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఈ రిజర్వేషన్లు కొందరికి వరంగా మారితే మరికొందరికి రాజకీయ జీవితానికే పెద్ద షాక్లా మారాయి. పవర్ సెంటర్ గా పేరున్న కరీంనగర్ కార్పొరేషన్ లో ఈసారి సమీకరణాలు పూర్తిగా తల్లకిందులయ్యాయి. ఇప్పటి వరకు ఓసీల ఆధిపత్యంగా ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ఈసారి బీసీలు, ఎస్సీల చేతుల్లోకి అధికారం వెళ్లనుంది. ఇది రిజర్వేషన్ మార్పులా కాకుండా ఏకంగా రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్ణయించే టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోనుంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీలకు రిజర్వ్ అయింది. ఈ ఒక్క నిర్ణయంతోనే మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న జనరల్ నాయకుల కలలు కరిగిపోయాయి. తాజా మాజీ మేయర్ వై సునీల్ రావు, వంగల పవన్ కుమార్ తో పాటు అనేక మంది సీనియర్ నేతలు ఇప్పుడేమో మేయర్ రేస్ నుంచి తప్పుకుని కార్పొరేటర్ పదవికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురవనుంది. ఇక చొప్పదండి, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలు ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జమ్మికుంటలో మాత్రం చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ గా ఖరారైంది. 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్, 4 కీలక పట్టణాల్లో అధికారం దిశే మారిపోయింది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా జనరల్ మహిళ, బీసీ జనరల్, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొన్ని డివిజన్లు అనుకూలిస్తే మరికొన్ని డివిజన్లు నేతల రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయి. ఎస్టీ జనరల్ గా 4వ డివిజన్, ఎస్సీ జనరల్ గా 4, 20, 25, 29, ఎస్సీ మహిళలకు 27, 30, 53, బీసీ జనరల్, బీసీ మహిళా డివిజన్లు భారీ సంఖ్యలో కేటాయింపులు జరిగింది. ఇదంతా చూస్తుంటే కరీంనగర్ కార్పొరేషన్ లో ఈసారి పోటీ కంటే ముందే లెక్కలు మారిపోయాయి. చొప్పదండి మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి. 14 వార్డుల్లో ఎవరి అదృష్టం ఎక్కడ తిరిగిందో చెప్పలేని పరిస్థితి. ఇక హుజురాబాద్లో వార్డుకు రాజకీయ లెక్కలు కొత్తగా రాసుకుంటున్నారు. జమ్మికుంటలోనూ రిజర్వేషన్లు అనేక మంది నేతలకు షాక్ ఇచ్చాయి. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఇప్పుడు రాజకీయంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. కొంతమంది పక్క డివిజన్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంటే మరికొందరు కుటుంబ సభ్యులను బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కొందరు డివిజన్లు మహిళలకు రిజర్వ్ కావడంతో ఇప్పుడు పక్క డివిజన్లే లక్ష్యంగా రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. మరికొందరు వారి కుటుంబ సభ్యులే ఈసారి రాజకీయ బరిలోకి దిగే పరిస్థితి. మొత్తానికి ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కేవలం ఓటింగ్ పోరులా కాకుండా ఇది ఆశలు, ఆశావహులు, అవకాశాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంగా మారిపోయింది. రిజర్వేషన్లే రాజకీయ నేతల భవితవ్యాన్ని నిర్ణయిస్తోన్న వేళ ఎవరు గెలుస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరి వ్యూహం పనిచేస్తుంది అన్నది ఇక ఎన్నికల రంగంలోనే తేలాల్సి ఉంది.